ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఫుల్ ఫామ్లో ఉంది. మొదటి సీజన్ ఛాంపియన్ అయిన రాజస్థాన్ ఈసారి మళ్లీ టైటిల్ కోసం దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీపై అదిరిపోయే విజయాన్ని సాధించింది. అది కూడా చిన్న విషయం కాదు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లోనే చేజింగ్ చేసింది. మ్యాచ్ మొదట్లోనే యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అవ్వడంతో ఆర్ఆర్ కొంచెం ప్రెషర్లో పడింది. కానీ అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ చిన్న వయసులోనే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు, 300 స్ట్రైక్ రేట్. అతనికి తోడుగా ధ్రువ జురేల్ 43 బంతుల్లో 81 నాట్అవుట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లే ఆర్ఆర్ ఈ మ్యాచ్ ను సులభంగా గెలిచింది. మధ్యలో కొంత డ్రామా కూడా జరిగింది. 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ మళ్లీ టెన్షన్ గా మారింది. కానీ చివరకు జూరెల్ కూల్ గా మ్యాచ్ ముగించాడు. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో రజిత్ పటిదార్ 63 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ 32 పరుగులు చేసి అవుట్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. మొత్తంగా ఆర్సీబీ 201 పరుగులు స్కోర్ చేసిన ఆర్ఆర్ బ్యాటింగ్ ముందు అది సరిపోలేదు. ఇప్పుడు ఆర్ఆర్ వరుసగా 4వ విజయం సాధించింది. ఈ ఫామ్ చూస్తే ఈసారి టైటిల్ ఆర్ఆర్ దేనా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.